అమ్మ నాన్న నీకంత చదువుకోలేదని లోకువ. మీ అమ్మ నాన్న నీలాగా స్టైల్గా ఉండరని లోకువ. మీ అమ్మ నాన్నకి నీకులాగా మొబైల్ నాలెడ్జ్ లేదని లోకువ. మీ అమ్మ నాన్న నీకు ఎందుకు లోకువ చెప్పినా నీకంత జ్ఞానం లేదని వాళ్ళ మీద చిన్న చూపు కనుక నీకు లోకువ. వాళ్ళ మాట నువ్వు బుర్రకి ఎందుకు ఎత్తికెక్కించుకో తెలుసా? నీ జనరేషన్లో వాళ్ళ జనరేషన్ కలవట్లేదని నువ్వు ఏదో పెద్ద జ్ఞాని సైంటిస్ట్లా ఫీల్ అవుతున్నావు కనుక లోకువ. గుర్తుపెట్టుకో, నీకంత చదువు వాళ్ళకి లేకపోవచ్చు, నీకంత జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు, నీకంత మొబైల్ నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవచ్చు, కానీ నా టీనేజ్ మాత్రం వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మాత్రం మర్చిపో. నా లైఫ్ని వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మర్చిపో. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఏ చదువును చూసి అయితే వాళ్ళని తక్కువ అంచనేస్తావో ఆ చదువు ఇచ్చింది వాళ్ళే గుర్తుపెట్టుకో. ఏ జ్ఞానం చూసి వాళ్ళని ఎర్రోల్లా చూస్తున్నావో ఆ జ్ఞానం ఇచ్చింది వాళ్ళే గుర్తుపెట్టుకో. ఏ మొబైల్ని బట్టి వాళ్ళ కళ్ళు కప్పే పనులు చేస్తున్నావో ఆ మొబైల్ ఇచ్చింది వాళ్ళే గుర్తుపెట్టుకో. ఏ యొక్క పొగరు చూసుకుని మెట్టి పడుతున్నావో ఆ ప్రేమను ఇచ్చి నీకు ఆ నోరుకి ఆ నోటికి బలం ఇస్తున్నది వాళ్ళే గుర్తుపెట్టు. నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, చదువుకున్న వారి పేరెంట్స్ మాటలే వినండి లేదు, పేరెంట్స్ మాట వినండి అంతే. వాళ్ళు చదువుకున్న చదువుకోరు.